మోహన్ బాబుకు మంచు మనోజ్ బర్త్డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. హ్యాపీ బర్త్డే నానా, మనమంతా కలిసి వేడుకలను చేసుకునే ఈ రోజు మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాం. మీతో కలిసి ఉండే క్షణాల కోసం ఎదురు చూస్తున్నా. ఐ లవ్ యూ అని పోస్ట్ పెట్టారు. ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో మనోజ్ పెట్టిన ఈ పోస్ట్ ఆసక్తికరం. మరోవైపు మంచు లక్ష్మి కూడా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హ్యాపీ బర్త్డే నాన్న, మీరు ఆయు ఆరోగ్యాలతో సంతోషం, ప్రశాంతంగా జీవించాలని ఆ దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థిస్తుంటా అని తెలిపారు. మోహన్ బాబుకు మంచు మనోజ్ బర్త్డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఎక్స్ లో ఆయన ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, చెప్పండి. అనుష, మంచు ఫ్యామిలీలో గత నెల వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు జరిగినాయో, అవి ఏ రేంజ్ కి వెళ్ళాయో మనందరం చూస్తూనే ఉన్నాం. మనందరికి తెలిసిన విషయమే. అయితే ఏకంగా తండ్రి మోహన్ బాబు, అన్న మంచు విష్ణు మీదనే మంచు మనోజ్ కేసులు పెట్టడం జరిగింది. మంచు మనోజ్ మీద వాళ్ళిద్దరు కూడా కేసులు పెట్టారు. ఒకరికొకరు మాటలు లేకుండా పోయాయి. చిన్న సాకు దొరికినా సరే మనోజ్ తన తండ్రి అలాగే తన అన్న విష్ణు మీద కూడా విరుచుకుపడుతున్నటువంటి వీడియోస్ గానీ గత నెలలో మనం అన్ని చూసాం. అయితే ఇలాంటి టైంలో మంచు మనోజ్ చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇవాళ మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ తన తండ్రి ఫోటోలను షేర్ చేస్తూ స్పెషల్ గా అయితే ఒక ట్వీట్ చేశారు. ఇందుకోసం ఒక సాంగ్ ను కూడా యాడ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ట్వీట్ అయితే ట్రెండింగ్ లో ఉంది. అనుష, అయితే నా సూర్యుడివి నా చంద్రుడివి నువ్వే అనే సాంగ్ ను ఈ ఫోటోలకు జత చేసి ఆయన చేసిన ట్వీట్ లో మోహన్ బాబు నటన గురించి అలాగే సినిమాల గురించి తెలియజేసినటువంటి ఒక చిన్న వీడియో క్లిప్ ను కూడా పోస్ట్ చేశారు. ఇందులో హ్యాపీ బర్త్డే నాన్న, ఈ రోజు నీ పక్కన సెలబ్రేట్ చేసుకోవడానికి మిస్ అవుతున్నాను, నీ వెంట నడిచేందుకు వెయిట్ చేస్తున్నా అంటూ కూడా ఆ ట్వీట్ లో తెలియడం జరిగింది. అయితే మంచు మనోజ్ చేసిన ట్వీట్ కొద్దిసేపటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు మనోజ్ కి తండ్రి మీద ఇంత ప్రేమ ఉందా అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ఇంత ప్రేమ దాచుకొని ఇన్ని గొడవలు అన్ని ఎందుకు అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో ఏది ఏమైనా ఇవాళ మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు చేసినటువంటి ట్వీట్ ఎందుకంటే గత నెల రోజుల కింద జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని వీటన్నిటి చూస్తే ఇటు మంచు విష్ణుకి సంబంధించి సినిమా కూడా కన్నప్ప రిలీజ్ కి రెడీ అవుతోంది. సో డెఫినెట్ గా అంటే భారీ అంచనాల మధ్యలో మంచు విష్ణు, మంచు మోహన్ బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో దాదాపు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సో ఈ సినిమా కూడా వచ్చే నెల రిలీజ్ కాబోతుంది. కాబట్టి డెఫినెట్ గా ఫ్యాన్స్ కూడా మళ్ళీ అన్నదమ్ములు కలుస్తారా, మంచు ఫ్యామిలీ అంతా ఒకటవుతుందంటూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇవాళ బర్త్డే సందర్భంగా మోహన్ బాబు కోసం చేసిన ట్వీట్ మంచు మనోజ్ తండ్రి మీద ఉన్నటువంటి ఎమోషన్, అంటే గొడవలు ఏ ఫ్యామిలీలో ఉన్నా కూడా ఎమోషనల్ అవుతూ కూడా తను చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులకు మాత్రం ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ చేస్తుంది. డెఫినెట్ గా మళ్ళీ వీళ్ళంతా కలుస్తారంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అనుష, రైట్ వినోద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.